హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో, మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాను ప్రభావంతో గత 4 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయన్నమాట. అయితే ఈ యొక్క దిత్వా తుఫాన్ ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో ఎన్ని రోజుల పాటు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ వర్షాలు నమోదవబోతున్నాయి అండ్ అలాగే వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి రానున్నటువంటి రోజుల్లో అనే విషయాల గురించి మీకు ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంటే వెళ్ళొద్దు. ప్రస్తుతానికి మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయం గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే తెలియచేయండి గాయస్. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేసేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. వెదర్‌కు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా మీకు అప్డేట్ చేస్తాను. ఛానల్‌లో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే బంగాళాఖాతంలో శ్రీలంక, పుదుచ్చేరి ప్రాంతాల మధ్యలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండము తుఫాన్‌గా మారడం జరిగింది. ఈ తుఫాన్‌కు దిత్వా తుఫాన్ అనే పేరు కూడా పెట్టారనమాట. దీని ప్రభావంతో గత 4 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు ఈ చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు తడ, సూళ్లూరుపేట అండ్ అలాగే నాయుడుపేట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, అలాగే నెల్లూరు డిస్టిక్ మొత్తం ఓవరాల్‌గా దాని తర్వాత వచ్చేసి తిరుపతి డిస్టిక్కు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు వీటన్నిటికీ కూడా మనకు వర్షాలు అనేటువంటివి కంటిన్యూగా పడుతూనే ఉన్నాయండి. ఎక్కువగా అత్యధికంగా మనకు ఈ చెన్నైకి అనుకున్నటువంటి ప్రాంతాలకే వర్షపాతం ఎక్కువగా నమోదవ్వడం జరిగింది. తిరుపతి, నెల్లూరు డిస్టిక్ పలు ప్రాంతాల్లో ప్రస్తుతానికి రాకపోకలు కూడా నిలిచిపోయి ఉన్నాయన్నమాట. ఎక్కువగా వాటర్ అనేది వచ్చి స్టోర్ అవ్వడం వల్ల ఈ చెరువులు, కాలువలు, చిన్న చిన్న గుంటలకు సంబంధించి. ఓకేనా? ఈ విధంగా అయితే ఉంది ప్రెజెంట్ సిట్యుయేషన్ అనేది. అయితే ఇప్పుడు ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ వర్షాలనేటువంటివి ఇంకా పడుతూ ఉన్నాయి అండ్ అలాగే ఈ తుఫాన్ ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో ఎన్ని రోజుల పాటు వాతావరణం ఇదే విధంగా కొనసాగుతుందా లేదా ఏమన్నా మార్పులు వస్తాయా అనే విషయాల గురించి మీకు క్లియర్గా చెప్తానండి. ఓకేనా? మీరు స్క్రీన్ మీద చూసినటువంటి శాటిలైట్ ఇమేజ్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ప్రస్తుతానికి ఈ యొక్క రాజమహేంద్రవరం కావచ్చు, దాని తర్వాత ఈ ఒంగోలు, ఓకేనా, దాని తర్వాత ఈ చీరాల, బాపట్ల, గుం గుంటూరు, నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, అలాగే తిరుపతి డిస్టిక్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో వర్షాలనేటువంటివి ఒక మోస్తరుగానే నమోదవుతూనే ఉన్నాయన్నమాట. వీటితో పాటుగా రాయలసీమ జిల్లాలో కడప, రాయచోటి, రాజంపేట ఇక్కడ కూడా మనకు వర్షాలు ఎటువంటివి కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. ఈరోజు అర్లీ మార్నింగ్ నుంచి కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా వర్షాలు అనేటువంటివి కురుస్తూ ఉన్నాయి. ఇక ఇది మనకు ఈరోజు ప్రస్తుతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఇది ఈ దిత్వా తుఫాన్ అనేది చెన్నైకి క్లోజ్గా అయితే రావడం జరిగింది కాబట్టి చెన్నైకి అనుకున్నటువంటి ప్రాంతాలకు మాత్రం రెయిన్ అనేటువంటిది ఆగకుండా పడుతూనే ఉంటుందన్నమాట. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలకు మాత్రం. ఓకేనా? ఇక ఈ యొక్క ఇమేజ్ వచ్చేసి ఈరోజు సాయంత్రం 7, 8 ఆ టైంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఒంగోలు డిస్టిక్కు, నెల్లూరు డిస్టిక్కు యాజువల్‌గా మనకు పడుతూనే ఉంటాయన్నమాట. రెయిన్స్ అనేటువంటివి కొన్ని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. ఇక తిరుపతి డిస్టిక్‌లో కొన్ని ప్రాంతాలకు వర్షం అయితే లేదన్నమాట. ఈరోజు రాత్రికి ఒక 7, 8, 9, 10 ఆ సమయాల్లో కల్లా. అలాగే కడప డిస్టిక్‌లో కూడా రాయచోటి, కడపలో కూడా ఎక్కడ కూడా వర్షాలు అయ్యేటువంటివి అయితే లేవు. ఇక చెన్నైకి ఆనుకున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికైతే రెయిన్ అనేటువంటిది ఉంటుందన్నమాట ఖచ్చితంగా. ఈ తడ కావచ్చు, సూళ్లూరుపేట, ఓకేనా, ఈ వెంకటగిరి, నాయుడుపేట, శ్రీకాళహస్తి ప్రాంతాలకు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ దిత్వా తుఫాన్ అనేది మనకు చెన్నైకి ఆల్మోస్ట్ ఆల్ చాలా క్లోజ్‌గా అయితే వచ్చి కేంద్రీకృతం అయితే అయింది కాబట్టి మనకు గత 4 రోజుల నుంచి వర్షాలు అనేటువంటివి పడుతూనే ఉన్నాయన్నమాట. ఈ దిశగానే వచ్చింది కాబట్టి ఈ తుఫాన్ అనేది ఈ దిశగా వచ్చి ఇలానే కదిలి మళ్ళా కూడా తీరం అయితే దాటేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? కాబట్టి ఈరోజు రాత్రికి మీకు ఎక్కడెక్కడ వర్షాలు ఎటువంటి పడతాయి, ఎక్కడెక్కడ పడవు అనే విషయం గురించి క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం కూడా ఎక్కడ కూడా లేదండి ఈరోజు నైట్‌కి. నేను చెప్పినటువంటి టైంకి సంబంధించి చూసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో, ఓకేనా, ఇది మనకు రేపు ఉదయానికి అంటే ఎర్లీ మార్నింగ్‌కి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. రేపు అనగా డిసెంబర్ 4వ తారీఖున. ఓకేనా? రేపు 4వ తారీఖున వచ్చేసి ఈ చీరాల, బాపట్ల, ఒంగోలు, కందుకూరు, కావలి, ఈ నెల్లూరు, గూడూరు ఇటు సైడ్
ఈ నాయుడుపేట కావచ్చు, తడ, సూళ్ళూరుపేట, ఈ చెన్నై దగ్గరకు ఆనుకున్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా రేపు ఎర్లీ మార్నింగ్ మనకు మళ్ళీ కూడా వర్షాలు అయ్యేటువంటివి అయితే ఉన్నాయి. ఈ కావలి, నెల్లూరు, కందుకూరు ఈ ప్రాంతాలకు మాత్రం కొంచెం మెండుగానే వర్షపాతం అయితే నమోదవబోతుంది రేపు ఎర్లీ మార్నింగ్. ఇంకా అంతేకాని ఎక్కడ కూడా ఏ జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో కూడా వర్షాలు అయ్యేటువంటివి లేవు. మెయిన్గా వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రంలో దీని ప్రభావంతో ఎక్కడ కూడా వర్షాలు అయ్యేటువంటివి పడేందుకు అవకాశాలు అయితే లేవండి. సో ఆల్మోస్ట్ మొన్నటి నుంచి కూడా ఎక్కడ పడడం లేదు. సో ఇంకా కూడా పడవన్నమాట. ఇది ఇక్కడ వరకు క్లియర్. ఇది వచ్చేసి రేపు ఎర్లీ మార్నింగ్ సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రేపు ఆఫ్టర్నూన్ ఆ టైంకి అయితే చూద్దామండి ఎక్కడెక్కడ వర్షాలు అయ్యేటువంటివి పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఆఫ్టర్నూన్ అంటే ఒక 12, 1 గంట, 2 ఆ టైంలో. సో మ్యాక్సిమం మనకు మళ్ళా చూడొచ్చు ఈ ఒంగోలు కాడి నుంచే ఈ ప్రాంతాల్లోనే వర్షాలు అయ్యేటువంటివి అయితే ఉన్నాయి. ఈ పక్క వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో. ఓకేనా. సో కావలి, నెల్లూరు, గూడూరు, ఈ సుళ్ళూరుపేట, వెంకటగిరి, తడ, ఓకేనా, శ్రీకాళహస్తి, నాయుడుపేట, ఈ చెన్నై వరకు ఆల్మోస్ట్ మనకు మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ కూడా కంటిన్యూగా అదే విధంగా పడుతూ ఉంటాయన్నమాట వర్షాలు అనేటువంటివి. ఇంకా మరొక వైపు వచ్చేసి తిరుపతి డిస్టిక్కి, నగిరి, ఈ పక్క వచ్చేసి తిరుపతి, చిత్తూరు డిస్టిక్కి, రాయచోటి, దాని తర్వాత కడప, మదనపల్లె, ఓకేనా, ఈ కదిరి వరకు అయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ వరకు అయితే వర్షాలు అయ్యేటువంటివి అయితే ఉన్నాయండి. కొన్ని ప్రాంతాల్లో ఒక మెండుగా కురవచ్చు, కొన్ని ప్రాంతాల్లో జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు అయితే నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. మనకు అది కూడా చలిగాలు అనేటువంటివి అయితే వీస్తూ ఉన్నాయండి. గత 4 రోజుల నుంచి సిచ్యువేషన్ అనేది ఇలాగైతే ఉందన్నమాట. ఈ తుఫాన్ ప్రభావంతో సో చలిగాలు అనేటువంటివి కూడా గట్టిగానే వీస్తూ ఉన్నాయి. సో ఇంకా మనకు ఈ తుఫాన్ తీరం దాటేసినా కూడా ఒక 2-3 రోజుల పాటు దీని ప్రభావంతో, దీని ఎఫెక్ట్తో వర్షాలు అనేటువంటివి పడుతూనే ఉంటాయి పలు చోట్ల. అక్కడెక్కడ ఒక మోస్తరుగా కావచ్చు, అక్కడ కొంచెం మెండుగా కూడా నమోదవుతూనే ఉంటాయి అన్నమాట వర్షాలు అనేటువంటివి. సో మీకు ఎప్పటికప్పుడు డైలీ కూడా వెదర్కు సంబంధించినటువంటి అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అప్డేట్ అయితే చేస్తూ ఉంటానండి. ఇకపోతే స్కూల్స్కి, కాలేజెస్కి హాలిడేస్ అనేటువంటివి ఉన్నాయంటే సో మనకు ఒక్కరోజు అయితే ఇచ్చారండి మొన్న ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల. సో ఇక చెన్నై, ఈ తమిళనాడు ఆ యొక్క స్టేట్లో వచ్చేసి ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా హాలిడేస్ అనేటువంటిది అయితే ఇస్తారు. ఎందుకంటే ఈ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా అక్కడైతే ఉంది కాబట్టి. సో మన ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే సో ఈ తమిళనాడు స్టేట్కి వచ్చేసి ఎక్కువగా అయితే ఉందన్నమాట దీని ప్రభావంతో. ఓకేనా. సో ఇక రానున్నటువంటి రోజుల్లో ఎప్పుడు కూడా మనకు స్కూల్స్కి, కాలేజెస్కి హాలిడేస్ అయితే ఇవ్వరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది గుర్తుపెట్టుకొని మీకు వెదర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం అందజేస్తూ ఉంటానండి డైలీ కూడా. ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి, ఎక్కడెక్కడ వర్షాలు పడవు అనే వివరాల గురించి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.